శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం మొత్తం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు, 1, 2, 3 పాదాలు. ఇవి తులారాశి కిందకు వస్తారు. వీరి యొక్క ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి గురువు అష్టమంలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా బలంగా ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు తటస్థంగా ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. రుణాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీర్చేస్తారు. ఎంతో బాగుంది వీరికి. జవాన్లకు కూడా చాలా బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా తీరుతాయి. ప్రమోషన్స్ కూడా వస్తాయి. అధికారుల యొక్క అండదండలు కూడా వీరికి పుష్కలంగా ఉన్నాయి. అయినా కొన్ని పనుల్లో అధికారులతో కొన్ని మాటలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రైతుల యొక్క విషయానికి వస్తే కనుక రైతులు కూడా వేసినటువంటి ప్రతి పంట కూడా చేతికి అందుతుంది. అలాగే మంచి దిగుబడి కూడా వస్తుంది. దళారుల మధ్య వీరి మధ్య మంచి సయోధ్య కూడా కుదురుతుంది. రుణాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీర్చేస్తారు. గృహంలో శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. కానీ ధనం మాత్రము నీళ్ళల్లా ఖర్చు అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి అధికారుల నుంచి చాలా పనుల ఒత్తిడి ఉంటుంది. మీరు ఎంత పని చేసినా కూడా అధికారులు మిమ్మల్ని గుర్తించారు. ఆ విధంగా ఉంటుందన్నమాట. ప్రమోషన్స్ అవి పని కూడా వస్తాయి. కానీ అంతది మాత్రమే. కొన్ని ప్రమోషన్స్ గౌరవ సూచకంగా వస్తాయి. కొన్ని ప్రమోషన్స్ ఊరికనే ట్రాన్స్ఫర్ అయినట్టుగా వస్తాడు. ఒక ఊరి నుంచి ఒక ఊరికి బదిలీ అవుతారు. కానీ కొందరు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి బదిలీ ప్రమోషన్స్తో కూడా అవుతారు కదా. కొందరికి అలా ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు ఎక్కడ కూడా జరగవన్నమాట. అక్కడ జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా వీరికి సంపూర్ణంగానే ఉన్నాయి. పర్వాలేదు. అలాగే నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. కొందరు మాత్రము వచ్చినటువంటి ఏ ఉద్యోగమైనా సరే అందులోనే కొనసాగించాలి అనే పరిస్థితులు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు వీరికి అధిష్టానం వారి కండదండలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వారి మెప్పు కోసం వీరు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కానీ ప్రజల్లో ఆదరణ మాత్రం తటస్థంగా ఉంటుంది. అలాగే ఎక్కడ కూడా ఆదరణ తగ్గలేదు. వీళ్ళు చెప్పడంతో అధిష్టానం వారు మీకు టికెట్ ఇస్తాం కనుక ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ మీదే అవుతుంది. శత్రుమూలక సమస్యలు చిన్నపాటిగా ఉన్నా కూడా విజయం మీదే అవుతుంది. అలాగే సినీ రంగ కళాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అవకాశాలు అంతంత మాత్రం. వచ్చినటువంటి అవకాశాలను ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. అవకాశాలని ఈ సంవత్సరం అంతా కూడా సాగించాలి. అలాగే సినిమా తీసేవారు పెద్దవారి యొక్క సలహాలు సూచనలు పాటిస్తేనే మీకు బాగుంటుంది. లేకుంటే అపజయాలు తప్పవు. వీరికి పెద్దవారి యొక్క సూచనలు తీసుకుంటే కనుక మంచి భారీ విజయాలు మీ సొంతం అవుతాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. వ్యాపార రంగంలో ముందే ఉంటారు మీరు. కొందరికి కాంట్రాక్టర్లు ఉంటారు కదా, వారు పనులు చేస్తారు. సంపూర్ణం చేసిన తర్వాత బిల్లులు వచ్చేటువంటి విషయంలో కొన్ని జాప్యం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కొన్ని పర్మిషన్లు రావాలంటే కూడా కొంచెం ఆలస్యంగా జరుగుతుంటాయి. అలాంటి పనులు సంపూర్ణం కావాలంటే అధికారులతో సన్నిహితంగా బాగుండాలి. మిగతా అంశాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి గురుబలం లేదు. జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మార్కులు కూడా తగ్గే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 100కు 70% మార్కులు తగ్గే అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి వీరిపైన. అలాగే క్రీడాకారుల వీరికి కూడా కోచ్ యొక్క అనుగ్రహం అంతది మాత్రమే. మీరు ఎంత కష్టపడా కూడా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోతారు. ఆకర్షించాలంటే కోచ్ మీ గురించి చెప్పాలి కదా. మీ గురించి చెప్పాలంటే మీరు కోచ్తో సన్నిహితంగా మర్యాదపూర్వకంగా చక్కగా ఉన్నారంటే మీకు మంచి అవకాశాలు, రాష్ట్ర జాతీయ జట్టులో అవకాశాలు వస్తాయి. పోరాట పడిమను కనబరిస్తే కనుక రివార్డులు మీ సొంతమవుతాయి. క్రీడాభిమానుల యొక్క గుండెల్లో నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా కూడా ప్లానింగ్ అంతా కింద మీద అయిపోతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారిని పరిశీలిస్తే కనుక, తులారాశి మనం పరిశీలిస్తే కనుక వీరికి గురువు యొక్క బలమే లేదు. గురు బలమే అన్నింటికీ బలం కదా. ఏ కొద్దిగా గురుబలం లేకున్నా కూడా పనులన్నీ కూడా సన్నగిలుతాయి. గురువు అంటేనే బాస్ కదా. బాస్ సరిగ్గా లేదంటే కింద వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోతుంది కదా.
మరి అలాంటప్పుడు మనము ప్రతి గురువారం దేవాలయంకి వెళ్ళి అక్కడ నవగ్రహాలు ఉన్న గురువుకు 16 ప్రదక్షిణలు చేయాలి. చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి కానీ మేధాదక్షమూర్తి కానీ లక్ష్మీహగ్రవులు వారి యొక్క దర్శనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏమైనా శ్లోకాలు పారాయణ చేసుకొని మీ పని మీరు చేసుకోండి. అయినా కూడా పనులు సంపూర్ణం కాకుండా కనుక గురుగ్రహం యొక్క సంఖ్య 16,000 జపం చేయించి గోక్షీర తర్పణం చేయించి అలాగే హోమము దానము శనగలు దానం ఇప్పించి ఆ జపహోమాలు చేసినప్పుడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి వారందరితో కూడా ఆశీర్వాదం పొందాలి. అయినా కూడా పనులు సంపూర్ణం కాకుండా కనుక శ్రీ దత్తాత్రేయ స్వామి మేధాదక్షమూర్తి లక్ష్మీహగ్రవుల వారికి హోమము ఆ తర్వాత గోమాత సేవ చేసుకుంటే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లు ఖచ్చితంగా తీరుతాయి. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర.